హాయ్ హలో అందరికీ. ఇప్పుడు ఎగ్ మ్యాగీ చూద్దాము. ఎగ్ మ్యాగీకి ఒక బౌల్లో వాటర్ వేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత ఈ మ్యాగీ అంతా అందులో వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి. అంటే మ్యాగీ అనేది ఇలా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత జల్లెడి బొక్కల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకునేసి 1 లీటర్ వాటర్, చల్లని నీళ్ళు వాటర్ అందులో వేసుకుంటే అంతే, పొడి పొడిగా అయిపోతుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఎగ్స్, ఇది వచ్చి ఎగ్ మ్యాగీ. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్క వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ఇంకా ఎగ్ కొట్టి అందులో వేసేయడమే. ఎగ్ బాగా రోస్ట్ చేసేయాలి. ఎగ్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా. ఎగ్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఇంకా నూడిల్స్ అందులో వేసుకోవాలి. నూడిల్స్ అంటే మ్యాగీ, అది నూడిల్స్ లాగా ఉంటుంది కదా. ఇంకా అది అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి దింపుకునే ముందు మనం మ్యాగీ మసాలా అందులో వేసేసి అంతే, ఇంకా దింపేసుకొని తింటే అబ్బా సామిరంగా సూపర్గా ఉంటుంది. ఇది కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా.